వివాహ వయసు ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళకి చేరుకుంది. 14 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్న ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడికి గాని కావచ్చు, 14, 15 ఏళ్ళకు వాళ్ళ లైంగిక పరమైన ఆసక్తులు, కోరికలు కలుగుతున్నాయి. రైట్. అప్పటినుంచి ఇంకొక 15 ఏళ్ల పాటు వాళ్ళని కట్టడి చేయడం వల్లనే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా అనేది నాకున్న ఒక డౌట్. ఈ ఈ వివాహ వయస్సు మీద దీనిపైన రెండు విషయాలు నేర్చుకోవాలి జనాలు. మన మన దేశంలో సంతానోత్పత్తి రేట్ అంటాం కదా, అది 1950లో నాకు తెలిసి ఒక 40% ఉండే. మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. 1950లో 40% సంతానోత్పత్తి రేటు ఉన్నప్పుడు నవే డేస్ నాకు తెలిసి అది 3%కో 4%కో వచ్చింది. ఎస్, మీరు గూగుల్లో చేయండి. నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు గూగుల్ చేయండి. కొత్త కోణం ఇది. తగ్గిపోయింది భారతదేశంలో. ఎందుకు తగ్గిపోయింది భారతదేశంలో అంటే, మీరు అన్నది ఫస్ట్ కారణం ఏంది? లేట్ మ్యారేజెస్. వై లేట్ మ్యారేజెస్ అంటే కెరియర్ కోసం. రెండోది ఎక్స్పెన్సెస్, సంపాదనకు, ఖర్చులకు లంకెలేక ఏం చేస్తున్నారు? ప్రపంచంలో చాప కింద నీరుల ఒక సంస్కృతి ప్రవేశించింది దేశంలో. అది ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, ఇంకో 2 సంవత్సరాలకు ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు భారతదేశంలో. డింక్ DINK డింక్ అంటాం దాన్ని. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఈ సిస్టమ్ ఉంది భారతదేశంలో. మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా, బాంబే, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు లాంటి సిటీలో జంటలు పిల్లల్ని కంటం లేరు. పెళ్లి చేసుకుంటున్నారు, ఇంటర్ కోర్సు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటం లేరు. ఆ సిస్టమ్ పేరు డింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే ఇద్దరు పని చేసుకోవాలా, పని చేసుకోవాలా, ఒక ఇంటికి ఉండాలా, అన్ని అనుభవించాలి పిల్లలు తప్ప. ఎందుకంటే వాళ్ళ బాధ్యత తీసుకుని ఓపిక లేదు. ఎందుకంటే వాళ్ళని కనాలా, పెంచాలా, ఆ నర్సరీ ఫీజులు ₹1,00,000 కట్టాలా, వాడిని చదివించాలి, ఈ డేకంతా మాకెందుకు అనే టైంలో ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అసలు లైఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేదే మాయమవుతుంది మెల్లమెల్లగా. ఎవరైనా చేసుకుంటే మళ్ళీ డింక్లోకి వచ్చేస్తున్నాడు. DINK డింక్ అంటున్నాడు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. కథ వాళ్ళు డిక్లేర్ చేసేస్తున్నారు, మేము ఒకరికొకరు తోడు బతికేస్తాం, ఇక మాకు ఈ తలకాయ నొప్పి వద్దని చెప్పేసి. ఓకే, అదే ఈ రెండింటితో ఏమైంది, ఇదంతా ఎఫెక్ట్ వచ్చేసి సమాజం మీద పడుతుంది. నేనైతే స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ ఒక అబ్బాయికి ఒక 23 నుంచి 24 సంవత్సరాలకు పెళ్లి చేసేయమని చెప్తాను నేను. చేసి తీరమని చెప్తాను నేను. అమ్మాయికి 22 అంతే, ఒక 2-3 సంవత్సరాల గ్యాప్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుండే, ఎందుకంటే ఒక 5 years పెట్టిండ్రు. మరి ఇద్దరు సేమ్ ఏజ్లో ఉన్న కొద్దిగా వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది కాబట్టి ఒకళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేయగలగాలి ఇంకొకళ్ళు అనే ఉద్దేశంతో మనకు ఒక 5 years గ్యాప్ పెట్టిండ్రు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఆ గ్యాప్ పోయింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే, డెఫినెట్లీ నేనైతే 23కి 24కి మ్యారేజ్ చేయమని చెప్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. మా అబ్బాయితో నేను కాలేజీ పోతున్నా కూడా చెప్పినా, బాబు నీ గ్రాడ్యుయేషన్ నువ్వు ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోతుందో అదే ఇయర్లో నీ పెళ్లి చేస్తా అని చెప్తున్నాడు. సూపర్. ఎందుకు డాడీ అన్నాడు, అరే ఇక నువ్వు ఏజ్ ఎంత అయిపోయిన తర్వాత ఏం అనుభవిస్తావు నీ జీవితంలో? 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే స్ట్రెస్కి, ఇప్పుడున్న స్ట్రెస్కి చాలా మందికి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు దేశంలో? వర్కింగ్ ప్రెషర్కి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు? ఫుడ్ అండ్ వర్కింగ్ ప్రెషర్. మా దగ్గరకు వచ్చే కేసులలో దగ్గర 30-40% డిస్సాటిస్ఫాక్షన్ కేసులే ఉన్నాయి. 30-40% లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న కేసులే ఉన్నాయి. నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు పెరుగుతాయి తెలుసా? లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరుగుతాయి. ఇద్దరు వ్యక్తులు లైంగికంగా ఎంత దగ్గర అయితే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళని విడదీయలేరు. కష్టం. నువ్వు ఏదైతే దాన్ని ఒక పని లెక్కనో లేకపోతే ఏదో చేయాలి కదా, ఏదో డ్యూటీ లెక్కనో చేస్తే వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండదు. ఈ ప్రపంచంలో దేనికి లేని బ్యూటిఫుల్నెస్ మ్యారేజ్కి ఎందుకు ఉంది అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసేదాకా ఆ మ్యారేజ్తోనే ఇద్దరు వ్యక్తులు ఐక్యం కలుస్తారు. ఇంకే రిలేషన్ కలవరు అన్లెస్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ తప్ప. ఎప్పుడైతే వాళ్ళు లైంగికంగా దగ్గర అయిపోతారో అప్పుడు ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది నాది అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడు ఎదుటి వ్యక్తి లోపల ఎప్పుడు కనిపించవు నీకు. ఒకప్పుడు మన వ్యవస్థ పెద్దలు చెప్తాగా విన్నాను నేను, పెళ్ళికి ముందు వాడికి అసలు సెక్స్ గురించి అవగాహన కల్పించి వాడికి అన్నీ నేర్పించి పెళ్లి చేసేవాళ్ళు. వ్యభిచార గృహాలు ఉండేవి, వాటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోరికలు తీర్చుకునేవాళ్ళు. ఎందుకు మన దేశంలో మొన్న ఏదో చట్టబద్ధం చేశారు అంటున్నారు కానీ ఇంకా కూడా కేసులు పెడుతున్నారు, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, భయపడుతూనే ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు చట్టబద్ధత చేయకూడదు వ్యభిచారాన్ని? ఏంటి ఆ సమస్య ఏంటి వీళ్ళకి? ప్రాస్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. ఓకే, నాట్ బ్యాన్ ఇన్ ఇండియాలో ప్రాస్టిట్యూషన్ బ్యాన్ ఏం లేదు. ఓకే, ప్రాస్టిట్యూషన్ బిజినెస్ ఈజ్ బ్యాన్. అర్థమైందా? ఒక ఆడపిల్ల తనంత తానుగా
ప్రాస్టిట్యూషన్ చేసుకుంటే బ్యాన్ లేదు. కానీ ఆర్గనైజ్డ్గా నువ్వు ఒక ముఠా కింద ఏర్పడిపోయి నువ్వు అమ్మాయిని దగ్గర తీసుకెళ్తా అని చెప్పి నువ్వు పైసలు వసూలు చేసుకొని అది బ్యాన్ ఇండియాలో. ఈ సన్నని గీత అర్థం కాదు. అయితే మీరు ఇంతకుముందు అన్నది ఏంది అంటే మరి సార్ మరి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినట్టుంది, లేకపోతే ఎందుకు అన్ని దాడులు జరుగుతున్నాయి అన్నారు కదా. దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయి చేసుకోవచ్చు వాలంటరీగా. ఓకే, ఆ అమ్మాయికి నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేసి మనీ తీసుకోవడమో లే వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రాస్టిట్యూషన్ చేసుకోవచ్చు అమ్మాయి స్వతహాగా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రాస్టిట్యూట్ అని ప్రమోట్ చేసుకోలేదు కదా, కాబట్టి ఆ ప్రమోట్ చేస్తానికి వాడు తయారవుతాడు. ఆ తయారైందే బిజినెస్. అవును, అంతే కదా. అవును, ఆ తయారైందే బిజినెస్ అది. సో ఆ బిజినెస్ వల్ల ఏంటంటే ఆ తయారైనోడు ఏం చేస్తాడంటే ఓహో ఈ బిజినెస్ ఏదో బాగుంది కదా అని ప్రతి అమ్మాయిని దాంట్లోకి మార్చడానికో లేకపోతే కిడ్నాపులు చేసో లేకపోతే ఇవన్నీ చేసో బెదిరించో ఆ బిజినెస్లోకి బలవంతంగా తోయబడుతుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. అది క్రైమ్ కింద ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా రైడ్ జరిగినప్పుడు నీకు ఆర్గనైజర్లు కంపల్సరీ పట్టుబడతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు పట్టుకోమని చూద్దాం. ఎటువంటి ఒక అమ్మాయి డైరెక్ట్ పైసలు తీసుకొని పాల్గొని ఒక పోలీసులను పట్టుకోలేరు. కంపల్సరీ అందులో ఎవడో ఒకడు ఆర్గనైజరో లేకపోతే బ్రోకరో పైసలు తీసుకోవడమో ట్రాన్సాక్షనో ఆ అమ్మాయికి సంబంధం లేకుండా జరుగుతుంది. అది జరిగే క్రమంలో పట్టుకుంటారు. సో అది బ్యాన్ ఇండియాలో, అది క్రైమ్ ఇండియాలో. ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్ ఇన్ ఇండియా. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు యాక్చువల్గా. అదే సార్, అంటే నాకు అనిపించింది ఏంటంటే ఈ వ్యభిచారం అనేది అదేదో కొంచెం ఫ్రీ చేసేస్తే ప్రతి ఒక్కరు ధైర్యంగా వాడి కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటే ఇలాంటి లైంగిక దాడులు బాగా తగ్గే అవకాశం ఉంటుందేమో అని ఒక నా చిన్న ఆశ. ఏమంటారు అది? దానికంటే మనం ఒక ఓపిక నేర్పాలా, సహనాన్ని నేర్పాలా, వానికి ఆ నిగ్రహ శక్తి నేర్పాలా. అది జీవితం కదా సార్. ఒక్క మాట, ఇప్పుడు నీకు ఉంది కదా ఫెసిలిటీ అని చెప్పేసి అన్ని అనుభవించడానికి పోతే అవును ఇంకా దానికి అదేం ఉంటుంది అంటున్నా. కరెక్ట్. కానీ ఇప్పుడు సమాజంలో పడుతున్నారు కదా సార్. ఇప్పుడు అడవిలో మృగాలు ఉంటాయి, అవి దానికి అడవి ఉన్నంత వరకు అక్కడే తిని అక్కడే మేస్తాయి. మీకు చెట్లు కొట్టేస్తాం. మీకు ఒకటి చెప్తాను, ఊర్ల మీద కరెక్ట్ వచ్చారు. అడవి ఎన్ని యుగాలైనా మారలే. ఎందుకు మారలేదంటే ఈ ప్రపంచం పుట్టినప్పుడు భగవంతుడు ప్రతి ప్రాణికి ఒక గుణం పెట్టిండు. ఇప్పుడు నువ్వు నెమలిని తీసుకో, దాని గుణం చెప్పు, నాట్యం. కోకిలను తీసుకో, గానం మంచిగా. మనం కుక్కని తీసుకో, విశ్వాసం. గాడిదని తీసుకో, ఓర్పు. ఓకే, నక్కని తీసుకో, కుట్రలు కుతంత్రాలు తెలివితేటలు, అంటే పనికిరాని అన్నీ ఉంటాయి దానికి. చీమని తీసుకో, కష్టజీవి. సింహాన్ని తీసుకో, రాజసం. మరి మనిషిని తీసుకో, ఏంది మనిషి అందు చెప్పు, వాడు అన్ని కలిపి ఒక అది కాదు మనిషికి స్వార్థం. ప్రతి ప్రాణికి ఒక గుణం ఉన్నట్టు మనిషి గుణం స్వార్థం. మన పుట్టుకునే స్వార్థం, సత్యంతవరకు స్వార్థమే. స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో ఏది జరగదు. మనం ఇప్పుడు అందరం ఉల్టా చెప్తే తల్లి గర్భంలోకి మనం దేనికోసం వచ్చినాం చెప్పు? స్వార్థం కోసం రాలే. అంతేగా. మరి నీ స్వార్థం ఎలా స్టార్ట్ అయింది? నీ పుట్టుకే ఒక స్వార్థం. అక్కడ నుంచి స్టార్ట్ అయిన స్వార్థం కోసం, తన స్వార్థం కోసం, తన ఎదుగుదల కోసం మొత్తం ప్రపంచాన్ని అంతా సంకనాకిపించేస్తాడు అన్ని రకాలుగా. కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, కోరికలను చంపుకోవడం కష్టం కదా, నేచర్ కదా అది. ఒక మనం టాయిలెట్ ఎట్లనో, ఒక మోషన్ ఎట్లనో, ఈ సెక్స్ కూడా అంతే అవసరం కదా. దీన్ని మనం నియంత్రించకుండా, నిరోధించకుండా దానికి తగిన వెంట్స్ ఓపెన్ చేస్తే బెటర్ కదా అనేది నా ఆలోచన. క్రైమ్ రేట్ మనం చూస్తున్నాం కదా, అయినా కూడా మనం క్రైమ్ రేట్ ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది అనేది మనం క్యాల్కులేషన్ చేయాలి. ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయి అనేది క్యాల్కులేషన్ చేయాలి. ఒక జనాభాలో ఒక 5% జరిగే క్రైమ్ రేట్ కోసం 95 మంది జనాలని మనం ఇబ్బంది పెట్టలేం కదా అంట మనం. అది ఫస్ట్ పాయింట్. ఓపెన్ గా మాట్లాడితే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారో ఏం చేస్తున్నారో ఇప్పుడు టైం ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మీరు సెక్స్ ని సెక్స్ లీగలైజ్ చేస్తే అయిపోద్ది కదా అంటారు. సెక్స్ లీగలైజ్ చేసినా చేయకపోయినా యుక్త వయసులో ఏదో రకంగా మనం అవసరాన్ని తీసుకుంటూనే ఉంటాం ఎక్కడ దగ్గర. ఇప్పుడు మనం మాట్లాడితే ఎన్ని ఓయో రూములలో జరుగుతున్న క్రమంలోనే క్రైమ్స్ జరుగుతున్నాయి. నేను అనేది నా బాధ ఏంటంటే ఈ తీర్చుకునే క్రమంలోనే అది క్రైమ్లు జరుగుతుంది. తీర్చుకునే క్రమంలో క్రైమ్ జరుగుతుంది అనడం కంటే ఏంటంటే ఎమోషనల్ దాంట్లో క్రైమ్ జరుగుతుంది. ఎమోషనల్ నేచర్ కదా. ఇప్పుడు మీరు ఎమోషనల్ నేచర్ అన్నప్పుడు అది ఇన్స్టెంట్ గా జరిగేది క్రైమ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రైమ్ అంటే ఏంటంటే అక్కడ ఇన్స్టెంట్ గా జరుగుతుంది. అది అంటే ఎప్పటి నుంచో డెవలప్ అయి ఉన్న విషయాలకి అది ఇన్స్టెంట్గా జరిగేదే క్రైమ్ అంటాం మనం దాన్ని. క్రైమ్కి ఎవరు జనరల్ ప్లాన్ చేయడు, అంటే అన్లెస్ అంటే మర్డర్ కేసులు తప్ప ఇవ్వను ఒక నేషేయాలన్నప్పుడే క్రైమ్ చేస్తాడు తప్ప ఇక మిగతా వాళ్ళు ఎక్కువ అది ఆపర్చునిటీలో రప్పక ఇప్పుడు దొంగతనం చేస్తారు జనరల్గా.
సో ఆ తీర్చుకునే క్రమంలో మనం ఏమంటామంటే ఏంటంటే ఒక 5% ఉన్న వ్యక్తుల కోసము మొత్తం వ్యవస్థ నాశనం చేయలేమంట నేను. అది తప్పు కూడా. అది సో ఈ సాంఘిక కట్టుబాట్లు ఇవన్నీ ఇలాగే ఉండాలి. కంపల్సరీ ఉండాల్సిందే. ఇంత ఉంటేనే ఇంకా మనం ఆగుతాం లేము. ఇంకా మీరు అన్నది చేస్తే అసలు ఎవడాగడు. ఇంకా ఎవడు అసలు ఎవరికి సంబంధం లేకుండా ఉంటారు. సరే సార్, ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల చూస్తాం మనం, చిన్న తప్పు చేస్తేనే అని కొట్టి చంపేస్తారు రోడ్డు మీద పడి. ఇట్లాంటి చట్టాలని తేవాల్సిన ఆవశ్యకత ఉందా ఈ దేశంలో? ఇప్పుడు ఒక్కొక్క దేశానికి అక్కడున్న కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడున్న విషయాలను బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి చట్టాలు రెడీ చేయబడతాయి. మన భారతదేశంలో ఉన్న చట్టాలు ఏంది అంటే మంది రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. ఓకే. రిఫార్మేటివ్ థియరీ అంటే ఏంటంటే సమాజంలో పుట్టుకతోని ఏ వ్యక్తి కూడా నేరస్తుడు కాదు, తర్వాత వాడు నేరం చేయాలని పుట్టాడు. సామాజిక పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, లేకపోతే ఎమోషనల్ పరిస్థితులు కానీ మాత్రమే వాడిని నేరస్తుని కింద తయారు చేస్తుంది. సో ఒక ఎమోషన్ని బేస్ చేసుకొని మనం ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేము. వానిలో పరివర్తన తెచ్చి వాడిని మళ్ళీ ఒక మంచి మనిషిగా తయారు చేసి మళ్ళీ వాడిని సమాజంలో వదిలిపెట్టాలనేది భారతదేశం థియరీ. అది దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. అంటే వాడిని మళ్ళీ ఇప్పుడు క్రైమ్ చేసిన తర్వాత జైల్లోకి పోయి చదువుకున్న వాళ్ళు మస్తు ఉన్నారు తెలుసా మీకు. బాగుపడ్డోళ్ళు చాలా. క్రైమ్ చేసిన తర్వాత జైల్లో పోయి పోయేటి రాసిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, పని నేర్చుకొని బయటకు వచ్చి ఆ పని వృద్ధి చేసుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం. సో అది మన భారతదేశం పాటించేది. దుబాయ్ వాళ్ళు పాటించేది ఏంది? కన్ను కన్ను, కాలు కాలు. వాడు ఏం చేస్తే వానికి అది చేయాలంటారు అంతే. కాబట్టి అక్కడ సిస్టమ్ అది. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఎడార్లు అడవులు వాళ్ళకి. అవును, అంతే కదా. ఇప్పుడు అంటే డెవలప్ అయింది కానీ వన్స్ అపాన్ టైం అది పెద్ద ఎడారి. అది పోతే చచ్చిపోతుంది. ఇప్పుడు కూడా చచ్చిపోతున్నారు ఎండకు పోయి. ఇప్పుడు మొన్న కూడా మనం రీసెంట్ ఒక వీడియో చూసినట్టున్నాం కదా, మేకలు పోయి పాపం తిండి లేక. సో అది వాళ్ళ సిస్టమ్ అది. అట్లీస్ట్ ఇప్పుడు యాంగర్ ఉంది. ఇప్పుడు దేశం అంతా ఈ సంఘటన మీద చాలా కోపం ఉంది. సోషల్ మీడియాలో చూస్తున్నాం, డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు, మాకు రక్షణ లేదా అని. దేశం అంతా అట్టుడుకుతుంది రక్షణ మీద. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఒక సర్టెన్ పీరియడ్, ఒక నెలన 15 రోజుల్లోనా శిక్ష పడే పరిస్థితి లేదా? 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇలా కొనసాగాల్సిందేనా? అట్లాంటి చట్టాలు ఏమన్నా కనీసం అట్లా అయినా? ఇప్పుడు మీరు దీనికి మంచి ఉదాహరణ చెప్తాను నేను మీకు. సత్యం బాబు కేసు తెలుసా మీకు? విజయవాడ సత్యం బాబు కేసు తెలుసా? మరి ఆ కేసులో ఆ వ్యక్తిని ఉరిదీస్తే, ఒకవేళ వ్యక్తిని ఉరిదీస్తే పరిస్థితి ఏంది? ఎప్పుడైనా రేప్ చేసి ఒక అమ్మాయిని చంపిండు అనే ఆరోపణ మీద మనకు కింది కోర్టులు కూడా, మనకు సెషన్స్ కోర్టు కూడా దగ్గర ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష చేసినట్టుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక 8 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక మంచిగా నడిచే వ్యక్తి, రకరకాల రోగాలతోని, ఆర్థిక కుటుంబ పరిస్థితులతోని రకరకాలుగా చితికిపోయిండు మనిషి. కానీ మరి అదే వ్యక్తిని కింది కోర్టు తీర్పును మనం సమర్థించి దాని సమగ్ర విచారణ జరపకుండా అదే చేసి ఉంటే ఇవాళ ఆయన బయటకు వచ్చేటోడా? మన చట్టం, మన భారతదేశం చట్టం ఏం చెప్తుంది? 100 దోషులు తప్పించుకున్నా తప్పించుకోలేదు, ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దు అనేది మన విధానం. సో మరి అదే సత్యంబాబు కేసులో మరి అంత మర్డర్ జరిగినప్పుడు మరి అతనికి హైకోర్టులో చాలా క్లియర్గా ఇతడు తప్పు చేయలేదు, వదిలిపెట్టాడని అని చెప్పినప్పుడు మరి అట్లాంటి కేసులు ఉండొచ్చు కదా అనేది ఒక సిద్ధాంతం. మనం సమగ్ర విచారణ జరపకుండా, సమగ్ర కోర్టు ట్రయల్స్ జరపకుండా మనం శిక్ష చేయడం ఎంతవరకు నిజం అనేది. అంటే సాక్ష్యాధారాలు సరిగ్గా ఉన్నా కూడా ఈ జాప్యం జరుగుతుంది. దాన్ని ఎంతమందిని జాప్యాన్ని నివారించడం అనేది ఇప్పుడు మనకు, మీకు ఎంత ఐడియా ఉందో తెలియదు. వరంగల్లో ఒక చిన్న పాప మీద రేప్ చేసిన కేసు ఉండే. ఓకే, నాకు తెలుసా 90 డేస్లో యావజ్జీవ కారాశిక్ష ఉరి శిక్షణ వేసిన దాంట్లో 90 డేస్లో వేసింది. 90 డేస్లో వేసిన దాంట్లో. కరెక్ట్. మరి అక్కడ జరిగింది కదా. అంటే అక్కడ సార్ ఒకటి మీకు కూడా తెలుసు ఆ విషయం, ఆర్థికంగా బాగాలేని వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వాడు కొంచెం బాగుంది అనుకోండి, సెషన్ కోర్టు నుంచి పై కోర్టుకి వెళ్తాడు, పై కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్తాడు, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తాడు, అక్కడి నుంచి అవసరం రాష్ట్రపతి దాకా వెళ్తాడు. ఇట్లా వాడు ఏమైనా చేసుకోవచ్చు. ఈ దేశంలో ప్రతి నిందితుడికి, ప్రతి నేరస్తుడికి ఒక అద్భుతమైన వెసులుబాట్లు ఉంటాయి. దీన్ని ఏం చేయలేమా? ఇది ఇంతే. ఇప్పుడు అద్భుతమైన వెసులుబాట్లు నుండి ఎవరు తప్పించుకున్నాడు దేశం నుంచి? నేనైతే ఇప్పుడు యాజ్ అడ్వకేట్, ఒక కసబ్ మన దేశం మీద దాడి చేసిండు. మనం ఒక పాకిస్తాన్ వ్యక్తి వచ్చి ఈ ప్రపంచం మొత్తం చూస్తుంటే కెమెరాల ముంగట ఒక గన్ను పెట్టి మన దేశం మీద, మన అస్తిత్వం మీద, మన సమగ్రత మీద, మన సిటిజన్స్ మీద దాడి చేసిండు. ఓకే, మనం వాడిని చంపాలంటే ఎంతసేపు పడుతుంది? ఎందుకు చంపలేదు? వాడిని బిర్యానీలు పెట్టి ఎందుకు అన్నేళ్ళు మేపాల్సి వచ్చింది? అదే ప్రాసెస్ కదా. ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వటం అనేది మన చట్టము. వాడు తప్పు చేసిండని లాస్ట్కి అయితే ఉరిదీసిండు కదా. మన భాషలో చెప్పాలంటే నీకు న్యాయం లేట్ అయిద్దేమో, కానీ కంపల్సరీ న్యాయం అవుతుంది. ఓకే, ఆలస్యం అయితే అది అన్యాయమే అని, అది న్యాయమే కాదు అనే మాట కూడా వింటాం మనం.
అన్నిటి ప్రపంచంలో అన్నిటికీ ఉంది. ఆలస్యం అమృతం విషయం అని మనమే అంటాం. Exactly. మళ్ళీ నిదానమే ప్రధానం అని మనమే అంటాం. ఓకే, అదే అంటున్నా, కన్ఫ్యూజన్ అయ్యే ఉంటాయి. అది ఏదైనా మనం కేస్ టు కేసే తీసుకోవాలని చెప్తా నేను. చాలా మంది మేధావులు కావచ్చు, అంటే బీయింగ్ అడ్వకేట్, నాకు ఎక్కడన్నా చర్చ వచ్చినప్పుడు ఈ కసబ్ని మనం దలుచుకుంటే నిమిషాల్లో చంపచ్చు కదా, మనల్ని అడిగేది ఎవడు సార్ అని చెప్పి అడిగేళ్ళు. మన దేశం కదా, మన మీద దాడి జరిగింది కదా అని చెప్పి వాడిని చట్ట ప్రకారం మనం ఉరిదీయకపోతే, వాడిని చంపాలనుకుంటే ప్రపంచం దృష్టిలో భారతదేశం విలువ పోతుంది. నీ ఇంటి వరకు నువ్వు ఇంట్లో కూర్చొని కసబుని చంపేచ్చు కదా అంటావు, మరి ప్రధానమంత్రి పీఠం మీద కూర్చున్న వ్యక్తి ప్రపంచ దేశాలతో ముచ్చట పెట్టాలి. ముచ్చట పెట్టేటప్పుడు మీ దేశంలో ఏదో జరిగిందంట కదా అంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది. సో ఒక విషయాన్ని డిసైడ్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. రైట్, ఆ ఫ్యాక్టర్ నుంచి చూడాలి మనం. సో ఇది అడ్వకేట్ నాగేశ్వరరావు గారితో ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.